ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. బ్రిటిష్ బానిసత్వ సంఖ్యల నుండి భారతీయులకు విముక్తి చేసిన మహాత్మా గాంధీని నేటి బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కే పరిమితం చేసి అవమానిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనందరికీ స్వాతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ ఆరాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, కమల్, ప్రభాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. నివాళులు అర్పిస్తూ భారతదేశాన్ని విదేశీయుల శృంఖలాల నుంచి, వారి బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి కేవలము అహింసావాదాన్ని చేతపట్టుకొని భారతదేశపు ప్రజలందరినీ కూడా, ప్రధానంగా పీడిత జనాంగాన్ని, అస్పృశ్యత నివారణను ఆధారంగా చేసుకొని భారతదేశ ప్రజలందరినీ కూడా మమేకం చేసి భారతదేశ స్వాతంత్రం పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. ఈరోజు మరి భారతదేశంలో ఆయన స్లోగన్స్ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కేవలము స్వచ్ఛ భారత్కు అంకితం చేసినారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి భారతదేశపు ప్రజలంతా కూడగట్టి అహింసావాదంతో భారతదేశ విదేశీయులను మరి తరిమి కట్టినటువంటి మహాత్మా గాంధీ గారిని కేవలము మరి స్వచ్ఛ భారత్కు మరి దానికి మరి ఆయన అంకితం చేస్తారు. దానికి మాత్రమే అంకితం చేస్తారు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అంతా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అజెండానే మరి ఆ రోజు భారతదేశపు అజెండాగా మారింది. భారతదేశపు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే భారతదేశపు రాజ్యాంగము మరి ముఖ్యంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి మరి కనుసన్నల్లో కూడా జరిగిందని కూడా మనం ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని కూడా ఈరోజు కించపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ చేసిన విధానాలు చూస్తే మరి ఏదైతే వారి కనుసన్నల్లో ఏర్పడినటువంటి భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ దాన్ని కొట్టివేసి దాని స్థానంలో మరి వేరే రాజ్యాంగాన్ని తీసుకురావాల అనేటువంటి ఆలోచన, మనుస్మృతిని తీసుకురావాలనే ఆలోచన, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనేటువంటి ఆలోచన ఎంతో దుర్మార్గమైనది కనుక దేశ ప్రజలు గమనించి ఏదైతే అహింసావాదంతో మనం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నామో అదే అహింసావాదంతో మరి ఓటు అనేటువంటి ఆ హక్కుతో మన భారతదేశ పునర్నిర్మాణానికి ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ